మేడం, నేను మొదటి నుంచి చెప్తున్నాను వాడు గగన్ కాదు ఆకాష్ అని. కానీ మీరు సార్ ఇద్దరు వినలేదు. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. స్టేషన్ ముందు ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకొంచెం లేట్ అయితే ఇది కంట్రోల్ చేయడం నా వల్ల కాదు మేడం. వీడు నిజంగా గగనా ఆకాశ? ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదే. సూర్య, ఏదేమైనా సరే చూసి కొంచెం మేనేజ్ చెయ్యి. Justice for Akash! Justice for Akash! Akash ni వెంటనే రిలీజ్ చేయాలి. Akash ni వెంటనే రిలీజ్ చేయాలి. Justice for Akash! గుడ్ మార్నింగ్ సార్. నీకు గుడ్ మార్నింగ్ లా కనిపిస్తుందా? బయట ఏం జరుగుతుందో చూసావా? దేశం మొత్తం ఈ స్టేషన్ గురించే మాట్లాడుకుంటుంది. సార్, సెల్లో ఉన్నది ఇంటర్నేషనల్ రాక్ స్టార్ ఆకాష్ సార్. ఆయన గురించి తెలియని వాళ్ళే ఉండరు. అలాంటి వ్యక్తిని ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు? అసలు ఏ కేసు పెట్టారు? ఎవరి పర్మిషన్ తో కస్టడీలో పెట్టారు? సార్, నువ్వు మాట్లాడకు. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. మన రికార్డ్స్ ప్రకారం గగన్ చనిపోయాడు. పోలీస్ ఎన్కౌంటర్లోనే చనిపోయాడని కేసు క్లోజ్ చేశాం. అలాంటి కేసులో ఒక మనిషి గగన్లా ఉన్నాడని నువ్వు నేరుగా అరెస్ట్ చేస్తావా? అసలు ఇన్వెస్టిగేషన్ చేసావా? బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసావా? ఐడెంటిటీ చెక్ చేసావా? ఏదైనా ప్రూఫ్ ఉందా? సార్, వాడు గగన్ లానే ఉండడంతో శరత్ చంద్ర సార్ చెప్పడంతో నేను గగన్లా ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తావా? రేపు నన్ను పోలినవాడు ఇంకొకడు ఉంటే వాణ్ణి కూడా నన్ను అనుకుని అరెస్ట్ చేస్తావా? నీ వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది చిన్న విషయం కాదు. మినిస్టర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. బయట మీడియా వెయిట్ చేస్తుంది. ఇది పొలిటికల్ ఇష్యూ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఒక ఇంటర్నేషనల్ స్టార్ని ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేయడం అంటే ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు? వెంటనే లాకప్ ఓపెన్ చేసి ఆకాష్ గారిని బయటికి తీసుకురండి. సరే సార్. కానిస్టేబుల్స్. అలాగే సార్. ఎలా కొట్టారో చూడు. ఎంత బాధపడ్డావు నాన్న. ముందు ఆకాష్ గారికి సారీ చెప్పు. ఐమ్ సారీ సార్. పూర్తి నిజం తెలియకుండా మిమ్మల్ని అరెస్ట్ చేశాను. మీకు జరిగిన దానికి నేనే బాధ్యుణ్ణి. నన్ను క్షమించండి. దాట్స్ ఆల్ రైట్. మీ డ్యూటీ మీరు చేశారు. కానీ నెక్స్ట్ టైం అరెస్ట్ చేసే ముందు ఎవరేంటో తెలుసుకోండి. ఓకే?